మార్చ్ 19 దేవుని వాగ్దానం. దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. కీర్తనలు 14:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనము క్షేమంగా సంతోషంగా ఉండుటకు ప్రభు ఇస్తున్న శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, మనము ప్రభుని ఆరాధించే వారంగా ఉంటాం. దేవుణ్ణి నమ్మి ఆయనను వెంబడించే వారంగా ఉంటాం. దేవుని బిడ్డలుగా ప్రభు రాజ్య వారసున ఉండాలని, ఆయన వారసత్వాన్ని సంపాదించుకోవాలని ప్రయాసపడుతూ ఉంటాం. చాలా రకాల విశ్వాస పరీక్షల్లో గెలుపొంది ముందుకు నడవాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉంటాం. అయితే ప్రభు బిడ్డలుగా ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుడు మన పక్షాన, మన తదుపరి కాలంలో మన సంతానం పక్షాన ఆయన ఉండాలి అనంటే నీతి కలిగి మనం జీవించాలి. నీతిమంతుని పక్షాన, వారి సంతాన పక్షాన ఆయన వ్యాజ్యమాడే దేవుడు, వారి పక్షమున ఉండి వారిని కాపాడే దేవుడు. ఈరోజు దేవుడు నీ పక్షాన ఉండాలి అని నువ్వు కోరుకున్నట్లయితే నీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి ప్రక్కకు వెళ్ళొద్దు. నీతిగా మనం జీవించాలి. నీతి అంటే నమ్మిన దేవునికి ద్రోహం చేయకపోవడమే, ప్రభు చెప్పిన మాటల ప్రకారం జీవించడమే. మనము పరిశుద్ధ గ్రంథములో ఉజ్జియా అనబడిన భక్తుడిని మనం చూస్తాం. దేవుడు స్థిరపరిచే వరకు అతని పేరు ఖ్యాతి ప్రఖ్యాతులు గాంచి నలుమూలలా అది విస్తరింపబడే వరకు దేవునిలో ఉన్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించిన తర్వాత దేవుణ్ణి వదిలిపెట్టి లోకంలో కలిసిపోయాడు. అదే నీతి తప్పడం. మన జీవితానికి ఎవరు ఆధారము, మనలను ఈ స్థితిలో తీసుకుని వచ్చింది ఎవరో, ఆ దేవాతి దేవుణ్ణి వదిలి లోకం వైపుకు వెళ్ళటం అనేది నీతిని వదిలిపెట్టి బయటికి వెళ్ళడమే. అది అనేక రకాల పరిస్థితులు దోహదపడుతూ ఉంటాయి. ఆ పరిస్థితులను కూడా అధిగమించగలగడమే నీతి కలిగి జీవించడం. యోబుకు అనారోగ్యం అనే సమస్య వచ్చింది. తన యొక్క కుటుంబము, భార్య అవమానము, స్నేహితుల అవమానము, పిల్లలను కోల్పోయిన భయంకరమైన శ్రమ, ఇవన్నిటిలో కూడా దేవుణ్ణి వదిలిపెట్టకుండా జీవించడమే నీతిమంతుడు అనేటువంటి మాదిరి అనే అర్థాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది. దేవుడే యోబును నీతిమంతుడు అని చెప్పడం, దీనికి మించిన గొప్ప ఉదాహరణ మనకు ఉండదు. ప్రియులారా, ఈరోజు అలాంటి నీతిని కలిగి నువ్వు ముందుకు వెళితే నీకు, నీ సంతానానికి దేవుడే కాపలాగా, దేవుడే నీకు ఒక రాజుగా, దేవుడే నీకు ఎప్పుడు నిరంతరం నీ పక్షాన ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృపా భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీతిగా జీవించే వారి జీవితాలలో, వారి కుటుంబంలో, వారి సంతానానికి నీవే వారి పక్షాన్ని ఉండేవాడివి. నీ బిడ్డలను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్ట కార్యాల్లో గొప్ప జయములు బిడ్డలుగా దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది దయచేయండి. దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.